శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఒక శక్తివంతమైన తావీదు ద్వారా మీరు ఇష్టపడుతున్న వ్యక్తులను, మీరు ప్రేమించిన వ్యక్తులను, మీ ప్రేమను కాదని మిమ్మల్ని తిరస్కరించిన వ్యక్తులను, వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే ఈ తావీదు ద్వారా మీ ప్రేమ తిరిగి పొందవచ్చును. అంత శక్తివంతమైన తావీదు. ఈ తావీదు మీరు ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో వాళ్ళు మీ ప్రేమలో పిచ్చి వాళ్ళు అయిపోతారు. అందుకని ముందుగానే చెబుతున్నాను, 1కి 2 సార్లు ఆలోచించి మీరు ఈ తావీదుని తయారు చేయండి. విడిపోయిన భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే ఈ తావీదు ద్వారా వాళ్ళను మీరు తిరిగి పొందవచ్చును. ఈ తావీదుని ఈ విధంగా తయారు చేసి కింద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మగవాళ్ళు అయితే ముందు నేను ఎగ్జాంపుల్గా రాశాను, రాము అని రాశాను. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ పేరు రాయండి. ఆడవాళ్ళు అయితే కింద నేను ఎగ్జాంపుల్గా రాశాను సీత అని, ఆడవాళ్ళు అయితే సీత అని రాయండి. రాసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలి. నేను ముందుగానే చూస్తున్నాను, 1కి 2 సార్లు ఆలోచన చేసి ఈ ప్రక్రియను తయారు చేయండి. ఎందుకంటే మీరు ఒకళ్ళ పేరు రాయిపోయి ఇంకొకరి పేరు రాశారంటే వాళ్ళు మీ ప్రేమలో పిచ్చి వాళ్ళు అయిపోతారు. కానీ మీ ప్రేమను మీరు తిరిగి పొందాలనుకుంటున్నారు, ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మాత్రమే రాయండి. అది 1కి 2 సార్లు ఆలోచన చేసి రాయండి. ఇది అంత శక్తిమైన తావీదు. దీని ప్రభావం 3 రోజుల నుంచి కనపడుతుంది. ఈ తావీదుని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిని తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో కానీ లేకపోతే భూమిలో కానీ కప్పెట్టి వచ్చేసేయండి. దీని ప్రభావం 3 రోజుల నుంచి మీకు కనబడుతుంది. 3 రోజుల కాడి నుంచి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మీకు దగ్గర అవుతారు.